कि बेटी बचाओ बेटी पढ़ाओ अभियान రాజకీయ పలుకుబడి ఉంటే చట్టం చుట్టమవుతుందా? కేంద్ర మంత్రి కొడుకు అయితే ఒక బాలిక జీవితం ఆట వస్తువు అయిపోతుందా? బేటీ బచావో అంటే ఆడపిల్లను కాపాడండి అని వేదికల మీద చెప్పే నినాదాలు సొంత ఇంటికి వచ్చేసరికి ఎందుకు మౌనంగా ఉండిపోతున్నాయి? మే 2026లో తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసు చర్చనీయాంశమైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఒఫెన్సెస్ చట్టం కింద కేసు నమోదైంది. ఆరోపణల ప్రకారం 17 ఏళ్ల బాలికతో ప్రేమ పేరుతో పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరక వేధింపులు జరిగినట్లు ఫిర్యాదు చేయబడింది. ప్రైవేట్ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్లు ఆరోపించబడింది. ఆ మానసిక వేదన భరించలేక బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు పేర్కొనబడింది. బాధితురాలి తల్లిదండ్రులు స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి. చివరకు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగవంతమైన దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడింది. నిందితుడు పక్షం నుండి హనీ ట్రాప్ అని ఎదురు ఫిర్యాదు కూడా దాఖలు చేయబడింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ బాధితురాలి ఫోటోలు, వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్నాయి. ఇది చట్టరీత్యా నేరం. స్త్రీనే టార్గెట్ చేసి ఆమెను హనీ ట్రాప్ వేసిందని, డబ్బు కోసమే ఇదంతా చేస్తోందని బాధితురాలినే విలన్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. బండి భగీరథ్ కేవలం ఒక నిందితుడు మాత్రమే కాదు, అతడు మన వ్యవస్థలోని వైఫల్యానికి ఒక సజీవ నిదర్శనం. కాని ఈ వైఫల్యం ఎక్కడ మొదలైంది? ఏ వైద్యుడైనా వ్యాధిని నయం చేయాలంటే దాని మూలాన్ని కనుక్కోవాలి. మన సమాజం అనే శరీరంలో వ్యాపించిన ఈ విషం యొక్క మూలం హిందూ ధర్మ గ్రంథాల్లోనే ఉంది. బాధితురాలి తల్లిదండ్రులు స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. ఫలితం శూన్యం. చివరకు పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ ఆఫెన్సెస్ చట్టం కింద కేసు నమోదైంది. కానీ న్యాయం జరిగిందా? సమాధానం శూన్యం. ఇక్కడ విచారకరమైన విషయమేంటంటే, తప్పు చేసిన వాణ్ణి శిక్షించాల్సింది పోయి బాధితురాలినే దోషిగా నిలబెట్టడం జరుగుతోంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ బాలిక ఫోటోలను, వ్యక్తిగత వివరాలను బయటపెడుతున్నాయి. ఇది చట్టరీత్యా నేరం. నిందితుడి ఫోన్లో ఉండాల్సిన వీడియోలు బయటకు ఎలా వచ్చాయి? ఆమెను హనీ ట్రాప్ వేసిందని, డబ్బు కోసమే ఇదంతా చేస్తోందని ముద్రవేయడం జరుగుతోంది. స్త్రీనే టార్గెట్ చేసి ఆమె ఇష్టంతోనే ఇదంతా జరిగిందని, ఇది హనీ ట్రాప్ అని, ఆమె మైనర్ కాదని, వయస్సులో మేజర్ అని బాధితురాలినే విలన్గా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది? దీనికి జవాబు ఈ దేశంలోని బ్రాహ్మణీయ హిందూమత గ్రంథాల్లోనే కనిపిస్తోంది. దురదృష్టమేంటంటే, హిందూ ధర్మం పేరిట రాయబడిన అనేక గ్రంథాలు స్త్రీని ఎప్పుడూ గౌరవించలేదు. పైగా అత్యంత హీనంగా, నీచంగా చిత్రించాయి. మనుస్మృతి 3వ అధ్యాయం 56వ శ్లోకంలో స్త్రీలను గౌరవించిన చోట దేవతలు ప్రసన్నమవుతారని చెప్పారు. కాని ఈ ఒక్క శ్లోకం మోసపూరిత ముఖభాగం మాత్రమే. అదే గ్రంథం స్త్రీలు ఏ దశలోనూ స్వతంత్రంగా ఉండకూడదని చెప్తోంది. మనుస్మృతి 8వ అధ్యాయం 299వ శ్లోకం భర్తలు తమ భార్యలను తాళ్లతో లేదా చీల్చిన వెదురుతో కొట్టవచ్చునని అనుమతిస్తుంది. 9వ అధ్యాయం 77వ శ్లోకం భార్యల ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చునని చెబుతుంది. 8వ అధ్యాయం 369వ శ్లోకం వివాహం కాకముందే కన్యత్వం కోల్పోయిన స్త్రీ తల గొరిగించి 2 వేళ్లు కోసి గాడిద మీద ఊరేగించాలని ఆదేశిస్తుంది. 9వ అధ్యాయం 77వ శ్లోకం తన భర్తను ధిక్కరించిన స్త్రీని భర్త సోమరి, మద్యపాయి, రోగి అయినా సరే విడిచిపెట్టి ఆమె ఆభరణాలు లాగేయాలని చెబుతుంది. 9వ అధ్యాయం 80వ శ్లోకం సంతానం లేని స్త్రీలను 8 సంవత్సరాలలో, పిల్లలు చనిపోయిన స్త్రీలను 10 సంవత్సరాలలో, కూతుర్లను మాత్రమే కనిన స్త్రీలను 11 సంవత్సరాలలో భర్తలు వదిలివేయవచ్చునని అనుమతిస్తుంది. 8వ అధ్యాయం 370వ శ్లోకం భర్తల అధికారాన్ని ఉల్లంఘించిన స్త్రీలను బహిరంగ ప్రదేశాల్లో కుక్కల ముందు విసరాలని ఆజ్ఞాపిస్తుంది. ఇది పురాతన సాంస్కృతిక సందర్భం కాదు. ఇది దైవిక చట్టంగా క్రోడీకరించబడిన క్రమబద్ధమైన మానవత్వ నిరాకరణ. బ్రహ్మవైవర్త పురాణం 61వ అధ్యాయం 22 నుండి 41వ శ్లోకాల ప్రకారం స్త్రీ పురుషులను మాయలో పడేసే ఒక సాధనం మాత్రమేనని, ఆమె సౌందర్యం ఆధ్యాత్మిక సాధనకు అడ్డంకి అని రాశారు.
మునుల ధ్యానాన్ని భంగం చేసే శక్తిగా స్త్రీని చూపించారు, ఒక మనిషిగా గుర్తించలేదు. మహాభారతంలోని విదురనీతి 5వ అధ్యాయం 39వ శ్లోకం స్త్రీని కేవలం భోగవస్తువుగా, వంశాన్ని నిలబెట్టే సాధనంగా మాత్రమే పరిగణించింది. మనుస్మృతి 2వ అధ్యాయం 213 నుండి 14 శ్లోకాలు పురుషులను లోబరుచుకోవడం స్త్రీల సహజ స్వభావమని ముద్రవేశాయి. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 45వ సర్గ 29 నుండి 30వ శ్లోకాలు స్త్రీలు వంకర బుద్ధి కలవారని, చంచల స్వభావం కలవారని, తండ్రి కొడుకుల మధ్య కూడా విభేదాలు తెస్తారని కించపరిచాయి. స్కందపురాణం 7వ ఖండం మొదటి భాగం 101వ అధ్యాయం 28వ శ్లోకం మరియు మహాభారత అనుశాసనిక పర్వం 13వ అధ్యాయం 19వ శ్లోకం స్త్రీల శారీరక ఉద్వేగాల గురించి, వారి కామవాంఛ గురించి ఎంత అసభ్యంగా వర్ణించారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. స్త్రీలు తమ సుఖం కోసం పుట్టిన ఇళ్లను, మెట్టిన ఇళ్లను నాశనం చేస్తారని హెచ్చరించారు. శివపురాణం 5వ అధ్యాయం 24 నుండి 36 శ్లోకాలు స్త్రీలు ఏ పురుషుడితోనైనా సంబంధాన్ని కోరుకుంటారని అత్యంత నీచంగా రాశారు. ఈ గ్రంథాలు రాసినవారు కేవలం సాధారణ మహిళలనే కాదు, త్రిమూర్తులకు కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి వారిని రేపిస్టులుగా అంటే బలాత్కారులుగా, కామాంధులుగా అంటే లైంగిక దుర్మార్గులుగా చిత్రించారు. సృష్టికర్త బ్రహ్మ తన సొంత కుమార్తెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించిన దేవుడు. మత్స్యపురాణం 3 మరియు 4 అధ్యాయాలు మరియు స్కందపురాణం 3వ ఖండం మొదటి భాగం 40వ అధ్యాయం 6 నుండి 12 శ్లోకాల ప్రకారం బ్రహ్మ తన స్వంత కుమార్తె అయిన సరస్వతి లేదా వాణి పట్ల కామమోహితుడై ఆమెను లైంగికంగా అనుభవించాలని ఆశించాడు. తండ్రి తన పట్ల చూపిస్తున్న కామ ప్రవర్తిని గమనించిన ఆమె సిగ్గుపడి తప్పించుకోవడానికి ఒక ఆడజింక రోహిత రూపాన్ని ధరించింది. ఆమెతో లైంగికంగా కలవాలనే కోరికతో బ్రహ్మ కూడా ఒక మదజింక రూపం ధరించి ఆమెను వెంబడించాడు. తన సొంత కుమార్తెతోనే లైంగిక సంబంధానికి సిద్ధపడిన బ్రహ్మను చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. సృష్టికర్త అయ్యుండి చెయ్యకూడని పనికి అంటే స్వంత కుమార్తెతో సంగమానికి పూనుకుంటున్నాడని వారందరూ బ్రహ్మను తీవ్రంగా విమర్శించారు. నిషేధించబడిన ఈ పనికి బ్రహ్మ ఒడిగట్టడం చూసి పరమశివుడు అంటే హరుడు వేటగాడి రూపాన్ని ధరించాడు. తన పినాక ధనుస్సును చేతబూని ఒక పదునైన బాణాన్ని సంధించి బ్రహ్మను కొట్టాడు. సొంత కుమార్తె పట్ల అధర్మమైన కామకోరికను కలిగి ఉన్నందుకు శివుడు బ్రహ్మను ఈ విధంగా శిక్షించాడని ఈ శ్లోకాలు వివరిస్తున్నాయి. ఎప్పుడన్నా ఆలోచించారా? సృష్టికర్త తన సొంత కుమార్తెను బలాత్కారం చెయ్యడానికి ప్రయత్నించడమేమిటి? పైగా అలా చేసినందుకు శివుడి ద్వారా శిక్షించబడటమేమిటి? ఇది ఏ విధమైన ధర్మం? ఇది ఏ విధమైన నైతికత? శివపురాణం యుద్ధఖండం 23వ అధ్యాయం ప్రకారం విష్ణువు తులసి యొక్క భర్త రూపంలో ఆ అడవిలో ఆమెతో అనేక రోజుల పాటు శారీరక సుఖాన్ని అనుభవించాడు. లైంగిక కలయిక ముగిసిన తర్వాత తనతో ఉన్నది తన భర్త కాదు, విష్ణువే అని ఆమె గ్రహించింది. మోసపూరితంగా తన భర్త రూపం ధరించి తనను లైంగికంగా ఉపయోగించుకున్నందుకు తులసి విష్ణువును శపించినట్లు పేర్కొన్నారు. అనేక సందర్భాల్లో పరాయి స్త్రీల శీలాన్ని చెరిచాడని, హరించాడని పేర్కొన్నారు. పరమశివుడు స్త్రీలను వెంబడించి, అపహరించి అసభ్య ప్రవర్తన చేసిన దేవుడు. శ్రీమద్భాగవతం 8వ స్కంధం 12వ అధ్యాయం 26 నుండి 30వ శ్లోకాలలో మోహిని రూపాన్ని చూసిన శివుడు తీవ్రమైన కామవాంఛకు లోనై తన ఇంద్రియాలపై నియంత్రణ కోల్పోయాడని వ్రాశారు. ఒక మదపు ఏనుగు ఆడ ఏనుగును ఎలా వెంబడిస్తుందో అలా ఆయన ఆమెను వెంబడించాడని పేర్కొన్నారు. కామంతో శివుడు ఆమె ఇష్టం లేకపోయినా వెంబడించి పట్టుకున్నాడని వ్రాశారు. స్కందపురాణం 9వ అధ్యాయంలో నగ్నంగా నీటిలో నిలబడి ఉన్న అగ్నివేశ్య మహర్షి కుమార్తెను శివుడు చూశాడని వ్రాశారు. ఆమె యవ్వనంతో, విశాలమైన కన్నులతో సౌందర్యవతిగా ఉండటం చూసి ఆయన కామప్రేరేపితుడయ్యాడని పేర్కొన్నారు. ప్రేమతో ఓపిక నశించిన శివుడు తన విమానం నుండి కిందకు దిగి ఆమెను బలవంతంగా అపహరించినందుకు గద్దగా అంటే గాడిదగా మారిపోవాలని శాపం పొందాడని వ్రాశారు. శివపురాణం కోటిరుద్ర సంహిత 12వ అధ్యాయంలో శివుడు తన పురుషాంగాన్ని చేతితో పట్టుకుని ఋషుల భార్యల ఎదుట వారికి చూపిస్తూ వివిధ రకాల వికృత చేష్టలు చేయసాగాడని రాశారు.
ఆయనను చూసి కొందరు ఋషిపత్నులు భయపడగా, మరికొందరు స్త్రీలు ఆశ్చర్యానికి మరియు ఉద్వేగానికి లోనై ఆయన దగ్గరకు వెళ్లారని పేర్కొన్నారు. కొందరు ఆయనను కౌగిలించుకోగా, మరికొందరు ఆయన చేతులను పట్టుకున్నారని రాశారు. ఆ స్త్రీలు తమలో తాము ఘర్షణ పడేంతగా ఆయన చుట్టూ గుమిగూడారని వ్రాశారు. అడవి నుండి తిరిగి వచ్చిన ఋషులు ఈ దృశ్యాన్ని చూసి కోపగించుకున్నారు. నీ పురుషాంగం ఇప్పుడే నేలమీద పడిపోవుగాక అని ఆ మహర్షులు శాపమిచ్చారు. వారు అలా అనగానే శివుని పురుషాంగం వెంటనే నేలపై పడిపోయిందని అత్యంత నీచంగా చిత్రించారు. దేవుళ్ళే ఇలాంటి పనులు చేశారని రాసిన ఈ గ్రంథాలను ధర్మంగా నమ్మే సమాజం నేరు ఒక బలాత్కారానికి గురైన ఆడపిల్లకు న్యాయం ఎలా చేస్తుంది? దేవతలే అలాంటివారు అన్నప్పుడు సాధారణ మనుషులు తప్పు చేస్తే ఏముంది అనే ధోరణి ఈ రాతల వల్లనే వచ్చింది. బ్రహ్మ తన సొంత కుమార్తెను బలాత్కారం చేయడానికి ప్రయత్నించగలడు. విష్ణువు మోసం చేసి స్త్రీలను హరించగలడు. శివుడు స్త్రీలను అపహరించి అసభ్య ప్రవర్తన చెయ్యగలడు అంటే బండి భగీరథ్ను ఏ ప్రమాణం ద్వారా శిక్షించగలం? హిందూ ధర్మరక్షకులుగా చెప్పుకునేవారు ఈ గ్రంథాల్లోని లోపాలను దాచిపెట్టి అదే వంకర బుద్ధితో బాధితురాలిని బలిపశువుగా చేస్తున్నారు. అందుకే నేడు బండి భగీరథ్ లాంటివారు బయట తిరుగుతున్నారు. బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేస్తోంది. లోపం ఆ ధర్మగ్రంథాల్లోనే ఉంది. అది మారనంతవరకు ఈ సమాజంలో స్త్రీకి రక్షణ దొరకదు. ఎందుకంటే మనుస్మృతి సమాజం అసమానతపై స్థాపించబడింది. ఈ విషపూరిత వేదాంత పునాది ఎంతమందిని నాశనం చేసిందో చూడండి. 1. ఆసారాం బాపు 2 జీవిత ఖైదులు. 2018లో 16 ఏళ్ల బాలికను రేప్ చేసినందుకు జోధ్పూర్లో జీవిత ఖైదు పడ్డాడు. 2023లో గుజరాత్ ఆశ్రమంలో ఒక మహిళను 2001-2006 మధ్య అనేకసార్లు రేప్ చేసినందుకు 2వ జీవిత ఖైదు పడ్డాడు. ప్రస్తుతం 2 జీవిత ఖైదులు అనుభవిస్తున్నాడు. 2. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ 20 ఏళ్ల ఖైదు. డెరా సచ్చా సౌదా అధిపతి 2017లో 2 మహిళా శిష్యురాళ్లను రేప్ చేసినందుకు దోషిగా నిర్ధారించబడ్డాడు. ప్రతి రేపుకు 10 ఏళ్ల చొప్పున మొత్తం 20 ఏళ్ల ఖైదు విధించబడింది. అతని శిక్ష తర్వాత హర్యానాలో హింసాత్మక అల్లర్లు జరిగాయి. 38 మంది మరణించారు. 3. స్వామి ప్రేమానంద 2 జీవిత ఖైదులు. 1997లో 13 రేప్ కేసులు మరియు 1 హత్యకు దోషిగా నిర్ధారించబడ్డాడు. 2 జీవిత ఖైదులు విధించబడ్డాయి. 67,30,000 రూపాయలు జరిమానా విధించబడింది. 2011లో జైలులోనే మరణించాడు. 4. నిత్యానంద పరారీలో ఇంకా శిక్ష పడలేదు. 2010 నుండి రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2019లో విచారణ పూర్తి కాకముందే భారతదేశం విడిచి పారిపోయాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడింది. స్వయంగా కైలాసాదేశం స్థాపించానని ప్రకటించాడు. ఇది నమూనా పదే పదే మనం చూస్తాం. ఇది కేవలం ఒక చిన్న నమూనా మాత్రమే. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నేరాలన్నింటినీ జాబితా చేయాల్సి వస్తే 24 గంటల పాటు చెబుతూనే ఉండవచ్చు. 2017లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక లైంగిక నేరాలకు పాల్పడిన అనేక గాడ్‌మెన్ జాబితా ప్రచురించింది. DW నివేదిక భారతదేశ స్వయం ప్రకటిత గాడ్‌మెన్ యొక్క చీకటి వైపును బయటపెట్టింది. స్త్రీలను కొట్టడానికి అనుమతించే అదే గ్రంథం బ్రాహ్మణులు, శూద్రులను దోపిడీ చేయడానికి అధికారమిస్తుంది. శూద్రులు మిగిలిన ఆహారం తినాలని, విసిరేసిన బట్టలు ధరించాలని ఆదేశిస్తుంది. క్రమబద్ధంగా స్త్రీలను మరియు దిగువ కులాలను అవమానించే గ్రంథాన్ని సంస్కరించడం అసాధ్యం. దాన్ని తిరస్కరించాలి. మనుస్మృతిలో స్త్రీలకు శిక్షలు పురుషులతో పోలిస్తే అసమానంగా తీవ్రమైనవి మరియు బహిరంగమైనవి. ఇది స్త్రీ లైంగికతను నియంత్రించడానికి మరియు పురుష అధికారాన్ని బలపరచడానికి ఉద్దేశించిన ద్వంద్వ ప్రమాణాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం పితృస్వామ్యం కాదు. ఇది దైవిక మంజూరు పొందిన దురుపయోగం, ఒడిగట్టడానికి ధార్మిక అనుమతి. దీనికి పూర్తి వ్యతిరేకంగా యేసుక్రీస్తు నిలుస్తాడు. ఆయన స్త్రీల పటల్లా విప్లవాత్మక మార్పు తెచ్చాడు. యేసు స్త్రీలతో బహిరంగంగా సంభాషించాడు. ఇది సామాజికంగా అపకీర్తికరమైనది, కాని ధర్మశాస్త్రపరంగా అవసరమైనది. ఆయన నయీను గ్రామంలోని విధవరాలితో మాట్లాడి ఆమె కొడుకును సజీవం చేశాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు.
ఆయన విశ్రాంతి దినాన దేవాలయంలో వంగి ఉన్న స్త్రీని స్వస్థం చేశాడు. ఆమెను అబ్రహాము కుమార్తె అని పిలిచాడు. ఇది అసాధారణమైన గౌరవ బిరుదు. లూకా సువార్త 13వ అధ్యాయం 12 నుండి 16 వచనాలు. రక్తస్రావమున్న స్త్రీ ఆయనను తాకింది. ఆచారశాస్త్ర ప్రకారం ఆయనను అపవిత్రం చేసింది. కాని యేసు ఆమెను కుమార్తె అని పిలిచాడు. ఆమె విశ్వాసం ఆమెను రక్షించిందని ప్రకటించి ఆమెను శాంతితో పంపించాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 48వ వచనం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని యేసు మరణశిక్ష నుండి రక్షించాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 3 నుండి 11 వచనాలు. ఆయనను అభిషేకించిన పాపిష్టురాలైన స్త్రీని గౌరవించాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుండి 50 వచనాలు. తన పునరుత్థానాన్ని మొదట స్త్రీలకు వెల్లడించాడు. వారిని తన ప్రాథమిక సాక్షులుగా చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 11 నుండి 18 వచనాలు. యేసు స్త్రీలను శిష్యురాలుగా బోధించాడు. వారి ఆర్థిక మద్దతును స్వీకరించాడు. వారి సాక్ష్యాన్ని విలువైనదిగా భావించాడు. క్రీస్తు ఆదిలో సృష్టికర్త వారిని మగవాడిగానూ స్త్రీగానూ చేసెను అని గుర్తించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 వచనం, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం. స్త్రీలు దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. వారు స్వీయ అవగాహన, వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ నిర్ణయ హక్కు మరియు వ్యక్తిగత బాధ్యత కలిగి ఉన్నారు. బైబిల్ ప్రకటిస్తుంది, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. రోమీయులకు 3వ అధ్యాయం 23వ వచనం. విశేషంగా స్త్రీలు కాదు, సమస్త మానవత్వం పాపం చేసింది. ఇది భూమిని సమం చేస్తుంది. పాపం మానవ సమస్య, స్త్రీ సమస్య కాదు. లైంగిక హింస స్త్రీ ప్రలోభనతో వివరించబడదు, పురుష దుష్టత్వంగా ఖండించబడుతుంది. యేసు కేవలం ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు. అణగారిన వారిని రక్షించడానికి, పాపపు ఊబిలోయున్న మానవత్వాన్ని విడిపించడానికి వచ్చాడు. ఆయన అన్నాడు, ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. న్యాయం కోసం పోరాడుతున్న ఆ బిడ్డకు, సమాజంలో వివక్షకు గురవుతున్న ప్రతి స్త్రీకి దేవుని వాగ్దానం ఒక్కటే. ఆయన విరిగి నలిగిన హృదయము గలవారికి సమీపంగా ఉంటాడు. కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం. మనుషులు తీర్పు తీర్చవచ్చు, కాని దేవుడు కనికరిస్తాడు. మనస్మృతిని తిరస్కరించడం, క్రీస్తును స్వీకరించడం. సమస్య కేవలం చట్టాలలోనూ గ్రంథాలలోనూ లేదు, అది మానవ హృదయంలో ఉంది. కాని గ్రంథాలే బలాత్కారులను దేవుళ్లుగా చేసి బలాత్కారాన్ని సాధారణం చేస్తాయి. చట్ట నియమావళి స్త్రీ అణచివేతను సంస్థాగతం చేస్తుంది. వేదశాస్త్రం స్త్రీలను వస్తువులుగా తగ్గిస్తుంది. అప్పుడు సమాజం ఆసారాం బాపులాంటి దోపిడీదారులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ అవుతుంది. మనకు కావలసింది మనుషులు ఇచ్చే ధర్మం కాదు, దేవుడు అందించే రక్షణ కావాలి. నేరస్తులపై తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధితురాలికి న్యాయం జరగాలి. కాని శాశ్వతమైన పరివర్తనకు ఇలాంటి చెడును ఉత్పత్తి చేసి ధార్మిక పునాదిని తిరస్కరించడం అవసరం. మనస్మృతి సమాజం సమాజాన్ని నాశనం చేస్తుంది. మనస్మృతి సమాజం న్యాయానికి, సమానత్వానికి, మానవ గౌరవానికి విరుద్ధం. అది సమాజాన్ని నిర్మించదు, నాశనం చేస్తుంది. ఎందుకంటే మొదటిది, స్త్రీలను దాసాగా చూసే సమాజం తన జనాభాలో సగం మందిని దాదాపు అణచివేస్తుంది. అభివృద్ధి అసాధ్యం. రెండవది, దేవుళ్లే బలాత్కారులు అని బోధించే ధర్మం నైతిక పునాది లేనిదిగా చేస్తుంది. నేరస్థులకు ఆధ్యాత్మిక సమర్థన ఇస్తుంది. మూడవది, కుల వ్యవస్థ ద్వారా మానవులను విభజించే గ్రంథాలు ఐక్యతను నాశనం చేస్తాయి. సమాజం ఎప్పటికీ సమగ్రంగా పనిచేయదు. నాల్గవది, న్యాయం అధికారంపై ఆధారపడితే బలహీనులకు ఎప్పటికీ రక్షణ దొరకదు. సమాజం అరాచకత్వంలో పడిపోతుంది. క్రీస్తు మార్గం మాత్రమే సమాజాన్ని నిర్మిస్తుంది. క్రీస్తులో మాత్రమే నిజమైన న్యాయవంతమైన సమాజానికి పునాది ఉంది. మొదటిది, యేసు స్త్రీలను ఉన్నతంగా చూశాడు, రక్షించాడు, గౌరవించాడు. ఆయన మార్గం స్త్రీలకు గౌరవం, భద్రత, అవకాశాలు ఇస్తుంది. రెండవది, క్రీస్తు బోధనలు సార్వత్రిక మానవ గౌరవం మీద నిర్మించబడ్డాయి. లింగం, కులం, హోదాతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. మూడవది, క్రీస్తు న్యాయం మానవ అధికారంపై కాదు, దైవ సత్యంపై ఆధారపడుతుంది. బలహీనులకు రక్షణ హామీ ఇవ్వబడుతుంది. నాలుగవది,
సువార్త పశ్చాత్తాపం మరియు పునరుద్ధరణ అందిస్తుంది. నేరస్థులు మారవచ్చు, బాధితులు స్వస్థత పొందవచ్చు, సమాజం పునర్నిర్మించబడవచ్చు. భారతీయ సమాజం ముందు ఉన్న ఎంపిక స్పష్టంగా ఉంది. స్త్రీలను అవమానించే మరియు బలాత్కారులను దేవుళ్ళుగా చేసే గ్రంథాల చీకట్లో కొనసాగడం, లేదా లోక వెలుగైన యేసుక్రీస్తు వైపు తిరగడం. ఆయన లింగం, కులం, హోదాతో సంబంధం లేకుండా అందరికీ గౌరవం, న్యాయం, విముక్తి అందిస్తాడు. లోకంలో నేరస్తులు తప్పించుకోవచ్చు, కాని దేవుని న్యాయస్థానంలో ప్రతి క్రియకు లెక్క ఉంటుంది. దేవుడు ప్రతి కన్నీటినీ చూస్తాడు, ప్రతి మాటను వింటాడు, ప్రతి హృదయాన్ని తెలుసుకుంటాడు. న్యాయం జరుగుతుంది, ఇప్పుడు లేదా తర్వాత. ఇకనైనా మనసు మార్చుకుందాం. అధికారం వైపు కాదు, అల్పుల వైపు నిలబడదాం. క్రీస్తు చూపిన ప్రేమతో, సత్యంతో ఈ చీకటిని గెలుద్దాం. తక్షణమే ఎవరైనా సరే నేరస్తులు శిక్షించబడాలి, కఠిన చర్యలు తీసుకోవాలి, బాధితురాలికి పూర్తి న్యాయం జరగాలి. కాని అంతకంటే ముఖ్యంగా మనుస్మృతి మరియు పురాణాల విషపూరిత బోధనలను తిరస్కరించాలి, క్రీస్తు మార్గాన్ని స్వీకరించాలి. ఆయన మాత్రమే స్త్రీలకు నిజమైన గౌరవం, బలహీనులకు నిజమైన రక్షణ, సమాజానికి నిజమైన న్యాయం అందిస్తాడు. యేసుక్రీస్తు ప్రకటించాడు, మీరు సత్యమును తెలిసికొందురు, ఆ సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చెయ్యును. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. సత్యం మాత్రమే విముక్తి కలిగిస్తుంది. ఆ సత్యం యేసుక్రీస్తు. మనుస్మృతి మరియు హిందూ పురాణాల స్త్రీ వ్యతిరేక బోధనలు బండి భగీరథ్ వంటి నేరస్తులను ఉత్పత్తి చేసే ధార్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. బలాత్కారులను దేవుళ్ళుగా చిత్రించే గ్రంథాలు సమాజాన్ని నాశనం చేస్తాయి. యేసుక్రీస్తు బోధనలు మాత్రమే స్త్రీలను నిజంగా గౌరవించే, రక్షించే, న్యాయవంతమైన సమాజానికి శాశ్వత పునాదిని అందిస్తాయి. మనుస్మృతి మార్గం సమాజాన్ని నాశనం చేస్తుంది. క్రీస్తు మార్గం సమాజాన్ని నిర్మిస్తుంది, రక్షిస్తుంది, పునరుద్ధరిస్తుంది. ఎంపిక మనది, కాని పరిణామాలు శాశ్వతమైనవి. మనుస్మృతిని తిరస్కరించండి, క్రీస్తును స్వీకరించండి, న్యాయవంతమైన సమాజాన్ని నిర్మించండి.